హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్వింగ్స్ టెక్నాలజీ. సో ఈరోజు వీడియోలో మనం ఏం టాపిక్ కవర్ చేయబోతామంటే ఎక్సగన్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ రిలీజ్ అయి ఉంది ఫర్ 2020, 21 అండ్ 22. సో ఆ డీటెయిల్సే మనం ఈ వీడియోలో చూడబోతాము. సో ఎవరిని ఎలిజిబుల్, ఎంత శాలరీ ప్యాకేజ్, ఎక్కడ లొకేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి అండ్ అప్లై చేసే లింక్ డీటెయిల్స్, సో ఇదని ఈ వీడియోలో కవర్ చేయబోతాం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఎలా అప్లై చేయాలి అనేది. సో మీరు ప్రాపర్గా అప్లై చేస్తేనే మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ ఎక్సగన్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియో లోపల వెళ్దాం. ఇదే ఎక్సగన్ కానీ కరియర్ అఫీషియల్ వెబ్ పేజ్ careersindia/exagan.icims.com. సో ఇక్కడ వెళ్ళి మీరు ఈ పోస్ట్కి మీరు అప్లై చేయాలి. సో అప్లై చేసే ముందుగా మీరు ఒకసారి మీ ఎలిజిబిలిటీ, శాలరీ ప్యాకేజ్, లొకేషన్ అని చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేద్దాం చూస్తాము. సో రైట్ సైడ్లో వచ్చి అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో ఫస్ట్ మీ మెయిల్ ఐడి ఇచ్చిందే లోపల వెళ్ళిపోతుంది. ఇక్కడ వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రెస్యూమ్ని వచ్చి అప్లోడ్ చేసుకోండి. దీనిలో మీ మెయిల్ ఐడి ఇవ్వండి అండ్ దెన్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది ఒక క్యాపిటల్ లెటర్, 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ నంబర్స్ వచ్చి ఇంక్లూడ్ అయి ఉండాలి. అండ్ దెన్ మీ పిక్చర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. అండ్ దెన్ యువర్ మెయిల్ ఐడి. సో నేమ్ వచ్చి ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఉండాలి. సపోజ్ మిడిల్ నేమ్ లేకపోతే ప్రాబ్లం లేదు, మీరు ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇక్కడ స్టార్ ఇచ్చి ఉండాలి కదా రెడ్లో, ఆ టౌన్లని మీరు మ్యాండేటరీగా ఫిల్ చేసి ఉండాలంట. అండ్ దెన్ సెకండరీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. దెన్ మీ అడ్రస్ టైప్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఒక రెఫరెన్స్కి ఒక అడ్రస్ ఇచ్చిందని మీరు ప్రాపర్గా మీ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2లో. అండ్ దెన్ కంట్రీ, స్టేట్ అండ్ దెన్ పిన్ కోడ్. అండ్ దెన్ మీ కరెంట్ శాలరీ అడుగుతుంది మాట. సో మన ఫ్రెషర్కి అప్లై చేసే వరకు ఇది అప్లికబుల్ కాదు, మనకు ఇది ఫిల్ చేయన అక్కర్లేదు. సో దెన్ డిసైర్డ్ శాలరీ అడుగుతుంది, ఖచ్చితంగా దీన్ని ఫిల్ చేయాలి, ఇట్స్ మ్యాండేటరీ. స్టార్ ఇచ్చి ఉన్నారు కదా. సో ఇక్కడ వచ్చి ఎన్ఆర్ ఇచ్చేసి లైక్ 4 lakh ప్యాకేజ్. సో మీ డిసైర్డ్ శాలరీ ప్యాకేజ్ ఇక్కడ వేయవచ్చు. సో ఇక్కడ అదర్ కరెన్సీ అన్నీ కూడా ఇచ్చి ఉంటారు. సో దీన్ని మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి మ్యాండేటరీ కాదు, మనం ఫిల్ చేయాలనేసి. అండ్ దెన్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అడుగుతుంది, ఎస్ అని ఇవ్వండి, బికాస్ మనం పాజిటివ్గానే ఆన్సర్ చేయాలి. అండ్ దెన్ నోటీస్ పీరియడ్ అడుగుతుంది. సో మనం వచ్చి ఇమీడియట్ జాయినర్ వల్ల అవైలబుల్ ఇమీడియట్లీ ఇవ్వండి, బికాస్ వీఆర్ అ ఫ్రెషర్, రైట్. ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ ప్రీవియస్లీ యాజ్ ఎయిడర్ అండ్ ఎంప్లాయీ ఆర్ కాంట్రాక్టర్ అడుగుతారు. సో ఇక్కడ మనం నో ఇవ్వాలి. అండ్ దెన్ ప్రిఫరెన్స్ టైమ్ జోన్ ఉంది, ఇవ్వద్దు. అండ్ దెన్ గివ్ సబ్మిట్. మనం ఈ పోస్ట్ ఇంటర్న్ ఆ పోస్ట్కి మనం అప్లై చేసేసాము. యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ వచ్చేసింది. ఇలానే ఈ పోస్ట్కి మనం అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసేసి అండ్ దెన్ ఈ పోస్ట్కి మనం అప్లై చేస్తాం. సో ఈ పోస్ట్ లేకుండా సో అదర్ పోస్ట్ ఈ ఎక్సగన్ లోపలనే సో అదర్ పోస్ట్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఫర్ ఎక్స్పీరియన్స్కి మీరు అప్లై చేయాలంటే ఏం చేయాలని చూస్తాము. సో ఇక్కడ డాష్ బోర్డ్ లోపల వెళ్ళాలి. సో రైట్ సైడ్లో ఉంది కదా మీ ప్రొఫైల్, ఇక్కడ ఉంటుంది. సో అక్కడ డాష్ బోర్డ్ లోపల వెళ్ళి సపోజ్ మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి అంటే జస్ట్ గివ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్. సో మీ రెస్యూమ్ చేంజ్ చేయాలి ఆర్ మెయిల్ ఐడి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ గివ్ అప్డేట్ ప్రొఫైల్ ఉంది కదా. సో ఇది వచ్చి స్టేటస్, మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు సో ఒక కంపెనీకి మీరు అప్లై చేసేటప్పుడు సో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా. సో ఆ అకౌంట్కి మీరు ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని సెపరేట్గా మీరు రాసి పెట్టుకోండి. సో డైరీ ఆర్ నోట్ చేసి పెట్టుకోండి. బికాస్ ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ టైంలో ఆర్ మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యేటప్పుడు మీ పోర్టల్ అనే వాళ్ళు అప్డేట్ చేస్తారు. మీ ఇంటర్వ్యూ స్టేటస్ కానీ మీ ఆఫర్ లెటర్ స్టేటస్ కానీ మీ పోర్టల్ అనే అప్డేట్ చేస్తారు. సో ఇక్కడే వీళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తే జస్ట్ వచ్చి మన స్టేటస్ ఏది ఉంది అంటే రిసీవ్డ్ సబ్మిషన్. సో మనం అప్లై చేసి ఉన్నాం, ఈ డేట్లో అప్లై చేసిందాం అనేసి ఉంటుంది. సపోజ్ మీరు మెయిల్ ఐడి వచ్చి మీరు ఫ్రీక్వెంట్గా ఇక్కడ చెక్ చేస్తూనే ఉండాలి. సో మీ సపోజ్ ఎలిజిబుల్గా ఉండేటప్పుడు మీకు కాల్ లెటర్ జనరేట్ అవుతుంది ఫ్రమ్ హెక్సాగన్ కంపెనీ.
అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్ వచ్చి షెడ్యూల్ అవుతుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్టెడా ఆర్ మీరు వెయిటింగ్లో ఉండారో ఆర్ మీకు నెక్స్ట్ ఏం ప్రాసెస్ అన్నీ ఈ స్టేటస్లో మీకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ రీజన్కే నేను మీకు ఈ పోర్టల్ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇంటర్న్ రోల్కి అప్లై చేసేస్తున్నాము. సో అదర్ రోల్స్కి హెక్సగన్లోనే ఇప్పుడు వేరే వేరే రోల్స్కి అప్లై ఎట్లా చేస్తాం చూద్దాం. సో ఇక్కడ వ్యూ కరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఓపెనింగ్స్, సో హెక్సగాన్లో ఇప్పటికీ ఏమేమి ఓపెనింగ్స్ ఉందనేసి అన్ని లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్కి నేను అప్లై చేయాలంటే జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు. సో ఓవర్ వ్యూ వచ్చేస్తుంది, ఏం జాబ్ రోలు, సో ఏం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, స్కిల్స్ ఏదేది ఉండాలి అనేసి అన్ని డీటెయిల్స్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో మీరు ఎలిజిబుల్ అంటే జస్ట్ ఇక్కడ వెళ్ళి అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ ఇవ్వండి. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ డెవలపర్కి మనం అప్లై చేయబోతాము. సో ఇక్కడ వచ్చి జస్ట్ అప్లై ఫర్ దిస్ జాబ్ ఆన్లైన్ ఇవ్వండి. సో ఇక్కడ జస్ట్ మీరు సబ్మిట్ ఇస్తే చాలు, మీకు సక్సెస్ఫుల్గా ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అప్లై అయిపోతుంది. చూడండి, సో సాఫ్ట్వేర్ డెవలపర్ యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. సో ఇలానే మీరు డిఫరెంట్ రోల్స్ హెక్సగాన్ లోపల ఉండే డిఫరెంట్ రోల్స్కి మీరు అప్లై చేయవచ్చు. సో హెక్సగాన్లో ఇంటర్న్ రోల్కి మీరు అప్లై చేయాలంటే ఆ అప్లై చేసే లింక్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేస్తే చాలు, మీకు హెక్సగాన్ కెరియర్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్ పేజ్ లోపల వెళ్ళిపోతుంది. సో అక్కడ వెళ్ళి మీ ఎలిజిబుల్ చేసే ముందుగా మీరు రెస్యూమ్ని చేయిలో ఉంచుకోండి. సో ఒక ఫ్రెషర్కి మీరు ఎలా రెస్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఏ ఫార్మేట్లో మీరు ప్రిపేర్ చేయాలి అనేసి సెపరేట్గా ఒక వీడియో మనం చేస్తున్నాం, మన యూట్యూబ్ ఛానల్ అనే ఉంది. సో ఆ వీడియో లింక్ కూడా మనం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాము. సో మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి చూసి మీ రెస్యూమ్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ చేసుకుంటాను. సో ఇలానే మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్, కెరియర్ సపోర్ట్, టెక్నికల్ స్కిల్స్లో డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ అన్నీ అప్కమింగ్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. సో మా వీడియోస్ మీకు త్వరగా రావాలంటే మా గివింగ్స్ టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఇచ్చుకోండి. సో దట్ అప్పుడే మీకు త్వరగా మా వీడియోస్ వచ్చి మీకు పోస్ట్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో మీకు వీడియోస్లో డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము రిప్లై చేస్తాము. అండ్ ఆల్సో మీకు పర్సనలీ ఎనీ డౌట్స్ ఉంది క్లారిఫై చేయాలంటే మా హెచ్ఆర్స్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సో దానికి కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇంకో వీడియోలో మేము మిమ్మల్ని మీట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.